I'm Dr. Bhavnika Madhuri, consultant at Harika ENT Care Hospitals, Vanasthalipuram. So, other conditions in which pinna get affected anedi after traumatic cause, inflammatory cause. Inflammatory ante any infection valla vachinappudu pinna ki etlanti diseases vastayane chuddam. First manam కామన్ గా చూసేది పెరికాండ్రైటిస్ ఆఫ్ పిన్నా. పెరికాండ్రైటిస్ మీన్స్ ఏదైతే ఈ బయట చెవిలో కార్టిలేజ్ పార్ట్ ఉంటుందో ఆ కార్టిలేజ్ పార్ట్ కి ఇన్ఫెక్షన్ రావడాన్ని పెరికాండ్రైటిస్ అని అంటాం అనమాట. సో యూజువల్ గా ఈ పెరికాండ్రైటిస్ అనేది ట్రామా ఏమన్నా దెబ్బ తగిలిన తర్వాత వస్తుంది, లేదంటే ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్ లో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, డయాబెటిక్ పేషెంట్స్ లో యూజువల్ గా చూస్తాము. సెకండరీ టు అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫరంకుల్ అంటే అది లోపల ఎక్స్టర్నల్ ఆర్టరీ కెనాల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఫరంకుల్ ఎప్పుడైతే ఫరంకుల్ సివియర్ గా స్ప్రెడ్ అవుతుందో అది ఈవెన్ బయట ఉన్న పిన్నాకి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి పెరికాండ్రైటిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్లా ప్రెజెంట్ చేస్తారు పేషెంట్ అంటే సివియర్ పెయిన్ ఉంటుంది, వాళ్ళకి చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది అండ్ ఈవెన్ టచ్ చేస్తే ఫుల్ పెయిన్ వస్తుంది అండ్ చెవి చూడడానికి మొత్తం ఎర్రగా అయిపోతుంది అండ్ వాపు ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు ఈవెన్ పేషెంట్ కి ఫీవర్ రావడము, జనరల్ వీక్నెస్ రావడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తాం. సో కమింగ్ టు ద ట్రీట్మెంట్, ఇనీషియల్ స్టేజెస్ అంటే కొన్నిసార్లు పెరికాండ్రైటిస్ ఇనీషియల్ గా మనం ఐడెంటిఫై చేయలేకపోతే ఇన్ఫెక్షన్ సివియర్ అయిపోయి యాబ్సిస్ అంటే పస్ లాగా అక్యుములేట్ అయిపోతుంది. కార్టిలేజినస్ పార్ట్ లో పస్ అంతా నిండిపోయి యాబ్సిస్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు కూడా ఐడెంటిఫై చేయక ట్రీట్మెంట్ సరిగా లేకపోతే నెక్స్ట్ వచ్చేసి నెక్రోసిస్ అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఆ కార్టిలేజ్ కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి నెక్రోసిస్ అంటే ఆ టిష్యూ డెడ్ అయిపోతుంది అనమాట. సో నెక్రోసిస్ వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్ లోనే పెరికాండ్రైటిస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇయర్ నెక్రోసిస్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అక్యూట్ ఇనిషియల్ స్టేజెస్ లో ఓరల్ యాంటీబయాటిక్స్ ఇస్తాము, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తాము. సో దీంతో సబ్సైడ్ అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉంది, యాబ్సిస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అనేది చేయాలి. అంటే ఏదైతే ఇన్ఫెక్షన్స్ పార్ట్ ఉందో జస్ట్ మనం కట్ చేసి అందులో ఉన్న పస్ అంతా రిమూవ్ చేసేసి రెగ్యులర్ డ్రెస్సింగ్స్ చేసి ఎవ్రీడే మనం మానిటర్ చేయాలి ఆ యాబ్సిస్ అంతా సబ్సైడ్ అయ్యే వరకు అండ్ పేషెంట్ ని హైయర్ యాంటీబయాటిక్స్ అడ్వైస్ చేస్తాము. సో దిస్ ఈజ్ వన్ మోర్ కామన్ ఇన్ఫెక్షన్ విల్ సీ రిగార్డింగ్ పిన్నా. సో దిస్ ఈస్ హౌ వి ట్రీట్ పెరికాండ్రైటిస్ ఆఫ్ పిన్నా. అండ్ ఇంకొకటి యూజువల్ గా రికరెంట్ పెరికాండ్రైటిస్ వస్తుంది అంటే మాత్రం ఈ మోస్ట్లీ డయాబెటీస్ పేషెంట్స్ లో పెరికాండ్రైటిస్ సివియర్ గా ఉంటుంది అండ్ ఎప్పుడైతే పెరికాండ్రైటిస్ మనం ఇమీడియట్ గా ట్రీట్ చేయకపోతే ఇయర్ డిఫార్మిటీ కూడా ఫామ్ అవుతుంది లేటర్ స్టేజెస్ లో.